నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు సేమ్ రూమ్కి వస్తే నాకు ఈ విధమైన డస్టింగ్తో కనిపించకూడదు. ఉంటారా ఇక్కడ? ఏం ఇబ్బంది లేదు కదా? ఇక్కడ ఏం లేదు కదా ఇబ్బంది ఈ హాస్పిటల్లో? ఓకే. డబ్బులు ఏమన్నా తీసుకున్నారమ్మా? ఫ్రీగానే చేస్తున్నారా? ఇప్పుడు ట్రీట్మెంట్ ఫ్రీగానే చేస్తున్నారా? ఫ్రీ தான் பண்ணுறாங்க. ఓకే. ஒன்றும் பிரச்சனை இல்லைல்ல? ఓకే అమ్మా, రైట్. ఓ ఇక్కడే. మరి ఇవన్నీ తినచ్చా? కొంచెం సాల్ట్. ఓకే ఓకే నార్మల్గా అయితే తీసుకోండి. రైట్. ఏమి ఇబ్బంది లేదు కదా ఇక్కడ? అన్నీ బాగా చూస్తున్నారా? ఎక్కడ మీది? ఫుడ్ అంతా మంచి ఫుడ్ ఇస్తున్నారా? ఏమి ఇబ్బంది లేదు కదా? రైట్. ఫుడ్ ఇప్పుడు నేను పోయి చెక్ చేస్తాను. ఫుడ్ తిన్నాక వామిటింగ్ అయిందా? ఫుడ్ తీసుకోవట్లేదు. తీసుకుంటా లేదా? తింటా లేదా? ఫుడ్ క్వాలిటీ బాగాలేదు. ఫుడ్ బాగాలేదు. ఆ ఫుడ్ తిన్న తర్వాత వామిటింగ్ చేసుకునిందా? ఇప్పుడు అది ఇన్స్పెక్ట్ చేస్తాను. నేను చూసి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఎవరైనా పంపుతాను. చేంజ్ కాకపోతే నేనే వస్తాను మళ్ళీ. రైట్. ఏమైంది బ్లాక్ డాట్స్ అంతా? ఎవరబ్బా ఇక్కడ? మిమ్మల్ని అడుగుతా, చెప్పండి. మీరా ఇక్కడ తెచ్చింది? నువ్వు డైట్ వాళ్ళ తరపున వచ్చావా? సార్ అడుగుతుంది. ఇది రసమా? కొత్త చింతపండు హీట్ చేసావు. ఫుడ్ పైన కంప్లైంట్ ఎక్కువ వచ్చి ఉండేది. ఎవరు మీ కాంట్రాక్టరు? ఎక్కడ ఉండేది? అదే ఎవరు? ఎక్కడ? ఏ వార్డు? వరదరాజు. ఈ పని కొత్తగా వచ్చినావా? నేను కనుక్కుంటా. ఫుడ్ చెక్ చేసాం కదా, రైస్ క్వాలిటీ లేదు ఫస్ట్. మేము మాట్లాడే ఫోటో ఇది రైస్ ఒకటి తీసుకో. అమ్మమ్మ తీసుకో, రెస్ట్ తీసుకో. రైట్. అన్నీ బాగా చూసుకుంటున్నారు కదమ్మా? రైట్. టేక్ కేర్. జాగ్రత్త. సరే, ఏది చేసినా చిత్తూరుకి గుడ్ విల్ తేవాలి మీరు. ఇప్పుడు నేను జస్ట్ కంప్లైంట్ పైన రాలేదు, కానీ నేను కూడా విజిట్ చేసి you don't give to anyone. నేను స్ట్రాంగ్లీ చెప్తున్నా కదా, అటువంటిది ఎంకరేజ్ చేయకుండా. Working against us, which we didn't care. Then you do one thing. You develop something. Don't encourage such people. ఏదన్నా ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. My request is you directly walk in anytime. You are at your free disposal. No. Definitely. పబ్లిక్ అప్రిషియేట్ చేస్తే నేను వెరీ హ్యాపీ ఫీల్ అవుతాను. కిడ్నీ ఫెయిల్యూర్. సరే, ఇక్కడైతే బాగా చూస్తూ ఉండరు కదా ఉన్న ఫుడ్ గిడ్ అంతా మంచి ఫుడ్ ఇస్తున్నారా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇక్కడేమి ఇబ్బందులు ఏం లేదు కదా? ఓకే. షుగర్ ఉందా? మరి చూసారా ఇక్కడ బాగా చెక్ చేశారా? టాబ్లెట్ పెన్షన్ వస్తుందా? ఓకే. ఈ నెల నుండి 7,000 ఇస్తారు. ஜாகிரதையா చూసుకో. நம்ம ஃபுட் கண்ட்ரோல் இருந்தாதா அவங்க என்ன மெடிசன் கொடுக்குறாங்க உடம்புக்கு சூட் ஆகுதோ. சரி. நீ ரைஸே சாப்பிடாதா? இல்ல, அது எப்போ ஒரு டைம் தான். ఏం చెక్ చేయలేదా? ఎవరు చేశారా? ఏ ఊరు మీది? శ్రీనగర్ కాలనీ. ప్రాబ్లము? మేడం నమస్తే. అది ఎట్లా అయింది ఇక్కడ వచ్చి? తాగినాడా? అది ఫ్రీగా దొరికిందని ఎలక్షన్ అప్పుడు ఆ మందు తాగితే ఇంకెట్లా? వద్దని చెప్పినా కదా, 4 రోజులు ఆగితే తెలుగుదేశం వస్తుంది, మంచి మంది ఇస్తారని చెప్పినా కదా. బాగుందని తిరుమల నుండి అతన్ని కూడా ఇక్కడ తెప్పించినావా? వెరీ గుడ్. అందుకే నేను ఇన్స్పెక్షన్కి వచ్చింది. జాగ్రత్తగా చూసుకొని ఇంక పైన ఆ మందు ఉండదులే, 4 రోజుల్లో మారుతుంది. జాగ్రత్త. రైట్ అమ్మా. ఏం ఏడవద్దు. దే విల్ టేక్ కేర్. చూసుకుంటారు, నువ్వేం బాధపడదు. ఏ ఊరు? అంతా బాగా చూస్తూ ఉంటారా? ఏం ఇబ్బంది లేదు కదా? రైట్. ఓకే. రైట్. బాగా చూసుకోమ్మా. మాకు పేరు రావాలి, మీ ఆయనకి పేరు రావాలి. ఏమ్మా, ఏం సమస్య వచ్చింటారు?
కాలు ఆపరేషన్ చేసి కింద ఉండదా ఇక్కడే ఉంది. జాయిన్ చేశారా? సర్జరీ అయిపోయింది. ఏమి ఇబ్బంది లేదు కదా? రైట్. సర్జరీ నువ్వమ్మా మీ అత్త నాన్న ఏమి ఇబ్బంది లేదు కదా? బ్లడ్ కోసం రైట్ రైట్ మాట్లాడతాను ఇష్యూస్ పైన అన్నీ నేను టేకప్ చేస్తాను. రైట్ 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 థ్యాంక్ యూ అమ్మా. చూసుకుంటారా? రైట్ అయ్యిందా? బాగా చూసుకున్నారా? ఏమి ఇబ్బంది లేదు కదా? రైట్. నమస్తే. అయినా డెలివరీ? ఓకే. ఏ ఊరు? గంగాధి నెల్లూరు. వెరీ గుడ్. బాగా చూసుకున్నారా? ఎవరు వీళ్ళ మదర్ ఈమెనా? ఓకే అమ్మా. ఆల్ ద బెస్ట్. రైట్ రైట్ రైట్. మీరు ఎంత బాగా చేస్తారో మేము అంతే బాగా మీకు కోఆపరేటివ్గా ఎనీ టైం నా నుండి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ఐఎమ్ దేర్ ఫర్. పెట్టేస్తాం. వీల్ చేంజ్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఇమ్మీడియట్గా కోఆర్డినేట్ చేసి వీల్ చేంజ్ యంగ్ ఫెలో దర్ అంటే టు కంట్రోల్ ఇట్. రైట్ రైట్. ఎనీ కంప్లైంట్స్ మీరు బీ ఫ్రాంక్ అండ్ ఫ్రీలీ చెప్పండి. విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఈ గ్యాప్స్లో బెంచెస్ వేయలేమా? మనకు ఒక వాటర్ ప్లాంట్ విత్ అన్నా క్యాంటీన్కి మీరు వెరిఫై చేసి స్పేస్ ఇస్తే ఇమీడియట్ చేసేద్దాము. అన్నా క్యాంటీన్కి ఎవరైనా డొనేట్ చేసేటట్టుంటే బోర్డు పెట్టుంటే లెట్ దెమ్ డొనేట్. అది ఒకసారి వెరిఫై చేసేయండి మేడం.